Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో మీ అందరికీ నేను ఇంకొక ఎంట్రన్స్ మేకోవర్ DIY షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి నేను ఒక మినీ గార్డెన్ లాగా రెడీ చేయబోతున్నాను. ఈ ఒక కార్నర్ని ఇంత బ్యూటిఫుల్గా ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా ఎంట్రన్స్లో మాకు ఇలా ఒక 2 స్టోన్స్ ఉండి పైన ఒక బండ ఇలా ఉంది. సో ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ దీన్ని డెకరేట్ చేయడం కోసం నేను ఒక గ్రాస్ మ్యాట్ తీసుకున్నాను. ఈ గ్రాస్ మ్యాట్ని ఈ బండ పైన ఇలా వేసేసుకున్నాను ఫస్ట్ అయితే. సో ఇది వేయంగానే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ దీనిపైన మనం డిఫరెంట్గా మనం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మినీ గార్డెన్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక మనీ ప్లాంట్ని, ఈ పాట్ పెయింటింగ్ కూడా నేను చూపించాను, బిర్యానీ పాట్ని ఇలా పెయింట్ చేసుకున్నాను. సో ఈ ప్లాంటర్ని నేను ఈ కార్నర్లో ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ పక్కనే గ్రిల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ గ్రిల్స్కి ఆ మనీ ప్లాంట్ని ఇలా అలీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ప్లాంట్ని ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ దెన్ ఇంకొక ప్లాంటర్ వచ్చేసి నేను బుద్ధా ప్లాంటర్ తీసుకున్నాను. ఈ బుద్ధా ప్లాంటర్ని ఫస్ట్ ఇలా మిడిల్లో ప్లేస్ చేసి చూసాను, కానీ మిడిల్లో కంటే నేను ఒక సైడ్కి పెడితేనే లుక్ బాగుంది అనిపించింది. సో అందుకని ఇలా ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఆ కార్నర్లో ఒక ప్లాంట్ అండ్ ఈ కార్నర్లో ఒక ప్లాంట్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మిడిల్లో నేను ఒక సోఫా, వుడ్వి సోఫా, చైర్, టేబుల్ ఇదంతా సెట్ ఉంది మా పిల్లల దగ్గర. సో అది నేను వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని ఇక్కడ ఇలా గార్డెన్లో అరేంజ్ చేశాను. ఇలా మన పిల్లలు ఆడుకునే బొమ్మలతో కూడా మనం బ్యూటిఫుల్గా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక వుడ్ పజిల్ అన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా పెట్టేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. నేను ఇక్కడ చిన్న ఐస్ క్రీమ్ బాక్సెస్ తీసుకున్నాను. వీటిని ఇలా ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్తో కలర్ చేసుకొని ఇవి కూడా మినీ ప్లాంటర్స్ లాగా రెడీ చేశాను. వాటిలో చిన్నవి పెట్టినా కూడా, మొక్కలు పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా లుక్ ఉంటాయి. వాటికి ఫ్లవర్స్ వస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుందో కదా. సో నేను లాస్ట్లో నీకు వీడియో షేర్ చేస్తాను, చూసేయండి. అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్తో కలర్ చేయడం వల్ల ఇంకా బ్రైట్ లుక్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని కలర్ఫుల్ స్టోన్స్ తీసుకున్నాను. ఈ కలర్ఫుల్ స్టోన్స్తో ఏంటంటే ఒక ఎంట్రీ వే లాగా నేను అరేంజ్ చేస్తున్నాను. ఇలా స్టోన్స్ అన్నిటిని 1 by 1 ఇలా పెట్టేసుకుంటూ రావాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక పార్క్, ఒక గార్డెన్ లుక్ వచ్చింది కదా. సో గ్రాస్ మ్యాట్ వేయంగానే ఆ లుక్ వచ్చేస్తుంది. సో యానిమల్స్ మిస్సింగ్ కదా. సో ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ కూడా ఉండాలి కదా. సో నేను అందుకని మా పిల్లల దగ్గర నుంచి కొన్ని కిండర్ జాయ్ టాయ్స్ తెచ్చేసుకున్నాను. ఇది వచ్చేసి వైట్ టైగర్ అండ్ అలాగే టర్టిల్ అనమాట. సో ఈ రెండింటిని అటొకటి ఇటొకటి పెట్టేసుకుందాము. ఇంకా మనం కావాల్సిన చిన్న టాయ్స్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇంతవరకే పెట్టేశాను. సో finally we are done with our mini garden. Let's have a final look. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా చిన్న ఎలిమెంట్స్తో మనం ఒక కార్నర్ని అందంగా రెడీ చేసుకోవచ్చు. మీరు ముందు లుక్ కూడా చూసుంటారు, బిఫోర్ లుక్ కూడా ఓన్లీ జస్ట్ స్టోన్సే ఉన్నాయి. సో దానిపైన గ్రాస్ మ్యాట్ వేసి ఈ మినీ గార్డెన్ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లుక్ ఎలా బ్యూటిఫై అయిందనేది మీరే చూస్తున్నారు. నేను ఈ చిన్న ప్లాంటర్స్లో ఫ్లవర్స్ వస్తే లుకింగ్ ఎలా ఉంటుందో అని చెప్పాను కదా. సో చూడండి, ఫ్లవర్ వచ్చేసింది. సో ఈ ఫ్లవర్ అయితే టోటల్గా బ్యూటీని యాడ్ చేసింది ఈ మినీ గార్డెన్కి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కార్నర్స్ని, గార్డెన్లో ఉన్న కార్నర్స్ని ఇలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు, ఇలా మినీ గార్డెన్ని రెడీ చేసుకొని. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్.
ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ మినీ గార్డెన్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. I hope you all are enjoying this entrance makeover DIYs. Please stay tuned to my channel for more entrance makeover DIYs. ఈ మినీ గార్డెన్లో నేను ఫస్ట్ మనీ ప్లాంటర్, ఒకటి పాట్ ప్లాంటర్ చూపించాను కదా. ఆ పాట్ ప్లాంటర్ ఎలా చేశాను అనేది కనుక మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, సో డెఫినెట్గా చెక్ చేసేయండి. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.